నిన్ని అలా తవ్వపొంటి పోతుంటే కళ్ళ ముంగట ఏదన్నా టక్కరైనా పట్టించుకోకుండా వెళ్ళిపోయేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. మనకేంది తీ అని పట్టనట్టే పోతుంటారు. దెబ్బలు దాకి మొత్తుకుంటున్నా కూడా అయ్యో పాపం అనేటోళ్ళు కరువైన రోళ్ళ. ఎవరో పుణ్యాత్ములు పోలీసు వాళ్ళకు అంబులెన్స్లకు ఫోన్ చేసి వాళ్ళను బండి లెక్కించేదాకా ఉంటారు. కానీ చాలా మంది మాకెందుకు వచ్చిన నెత్తి నొప్పి అన్నట్టే పోతుంటారు. అది టక్కరనే కాదు, ఆపతులు ఉన్నోళ్ళను అయ్యో పాపం అనే మనిషే కనిపిస్తలేడు. కానీ ఓ సిఐ సార్ మాత్రం గట్ల చేయలే. ఈడ వీప్ మీద ఓ మనిషిని కట్టుకొని మీదికి ఎక్కుతున్న పోలీస్ సార్ను ఎంత మెచ్చుకున్నా తక్కువ అనిపిస్తున్నది. వరంగల్ మట్వాడ దగ్గర ఈ మనిషి 2 వద్దుల కింద రైల్వే బ్రిడ్జి కింద ఉన్న 10 ఫీట్ల లోతున్న కాలువలో పడిపోయిండట. ఇక ఓ రోజంతా ఆయనని ఎవ్వరు చూడలే. తెల్లారి అట్లకెళ్ళి పోయినోళ్ళు ఎవరో నీళ్ళల్లో పడ్డ ఈ మనిషి మొత్తుకునుడు చూసి ఎంబడే పోలీసు వాళ్ళకు మతలావిచ్చిరట. ఇక మట్వాడ సిఐ గోపి సారు అలా కానిస్టేబుల్ అని తీసుకొని బ్రిడ్జి కాడికి వచ్చిండు. లెక్కకైతే సిఐ అంటే ఎంత కదరు ఉంటుంది ఏం కథ. ఎవరో వేరేటోళ్ళని పిలిపించి అరే ఆ నీళ్ళలో దిగా మనిషిని బయటకు తీసుకురాపో ఎంతో కొంత ఇస్తామని చెప్తారు. కానీ ఈ సిఐ సార్ అట్లా చేయలే. పక్కపంటి ఉన్న కానిస్టేబుల్ కూడా నువ్వు దిగరాదువా అని కూడా చెప్పలే. ఎవరికో చెప్పేది ఏందని సారే ఆ మురిక్కాల వాళ్ళకు దిగిండు. నీళ్ళల్లో పడ్డ మనిషిని బయటకు తీసుకొచ్చి తాడుతోటి ఈపు కట్టుకొని బ్రిడ్జి మీదకి ఎక్కిండి. ఇట్లా ఇక మీదికి రాగానే ఆయనకు సలి పెట్టకుండా చెద్దరు కప్పి ఇంత తినబెట్టిరు. మరి ఆ మనిషి నీళ్ళల్లో ఎట్లా పడ్డాడు, ఇటెందుకు వచ్చిండు, ఎవలీనా అన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తురట. అయితే ఇదంతా ఆడున్న విలేకరులు వీడియో తీస్తే వీడియో డీజీపీ సార్ దాకా పోయింది. డీజీపీ సారు, వరంగల్ సిపి అంబర్ కిషోర్ సారు, సిఐ గోపి సారు చేసిన సాయాన్ని మెచ్చుకొని తారీఫ్ చేస్తున్నారు. ఇటువంటి ఆపతి కాలంలో అయినోళ్ళు కూడా దగ్గరకు వచ్చి ముట్టుకునేందుకు వెనక ముందయ్యే పరిస్థితుల ముంగటవాడి కాపాడేది ఎన్నటికైనా పోలీసు వాళ్ళే అని మళ్ళోసారి నిరూపించిండు సిఐ సార్ అని చెప్పి కూడా నెటిజన్లు సార్ను మస్తు మెచ్చుకుంటున్నారు.